సో ఎమోషనల్ అది అన్ని దాంతో పాటు మీరు అన్నది గుర్తింపు కూడా. Yeah. ఈ గుర్తింపు దగ్గరే నిజానికి ఇప్పుడు రిలేషన్స్ చాలా ఇంట్లో కూడా ఇప్పుడు సపోజ్ చూస్తే ఒకళ్ళు చూస్తే ప్రతి చిన్నదానికి ఓవర్ ఎక్స్ప్రెసివ్ అవుతూ ఉంటారు. ఒక కిడ్ అని చూస్తే ఎప్పుడు గమ్మున ఇప్పుడు ఈవెన్ క్రికెట్ చూసినా కూడా తన ఇష్టమైన బ్యాట్స్మెన్ బౌలర్ ఒక మంచి క్రెడిట్ సాధించిన గమ్మున్నాయి అంటే హ్యాపీనెస్ కూడా చాలా కూల్ గా ఉంటది. ఇంకొకరిలో అయితే ఎగిరి గంతులు వేస్తారు, చప్పట్లు కొడతారు, విజిల్స్ వేస్తారు. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది స్వతహాగానే మెన్ లో తక్కువ, విమెన్ లో ఎక్కువ, గర్ల్స్ లో ఎక్కువ, బాయ్స్ లో తక్కువ. యాక్చువల్ గా ఎమోషన్స్ ఇద్దరులో ఈక్వల్ గానే ఉంటాయండి. మెన్ అండ్ ఉమెన్ కి ఈక్వల్ గానే ఉంటాయి, కానీ మెన్ బయటకి ఎక్స్ప్రెస్ చేయకూడదని సొసైటల్ కండిషనింగ్, ఒక ప్రెషర్ ఉంటుంది వాళ్ళ పైన. లేదు సార్, చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా అంతే కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని అబ్బాయిని పక్కన పెడితే అబ్బాయి ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఉండరు, అమ్మాయి ఉన్నంత. చిన్న చిన్న కిడ్స్ తీసుకున్నా ఆ ఏజ్ కి వెళ్ళైతే మనం ఏం రుద్దలేం కదా అంటున్నారు. ఒక 5-6 ఇయర్స్ అప్పటికే కండిషనింగ్ అవుతుందండి. సెకండ్ ఇయర్ నుంచే ఏమవుతుందంటే, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిఏ గ్రూప్ కావచ్చు, అందరు కాదు, ఆ పిఏ గ్రూప్ ఉంటారు కదా, 5 years కల్లా 2 years నుంచి వాళ్ళకు స్నేహితులు ఏర్పడతారు. అందులో ఒకరిద్దరు చాలు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. మనం కూడా వాళ్ళకి పరోక్షంగా చెప్తుంటాం. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇప్పుడు అంతే ఎందుకండి, పేరెంటింగ్ లో కూడా చిన్నప్పటి నుంచే పాపని, అమ్మాయిని ఒక రకంగా, అబ్బాయిని ఒక రకంగా పెంపకం. ఇప్పుడు ఫ్రీగా వదిలేస్తారు అబ్బాయిని, అమ్మాయిని ఫ్రీగా వదిలేరు చిన్నప్పటి నుంచి. అంటే ఇట్స్ సర్వైవల్ అండ్ సేఫ్టీ ఇన్స్టింక్ట్స్ అండి. అంటే కరెక్ట్ అనలేము, కాదనలేము. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషనల్ సేఫ్టీ కోరము అండ్ సైకలాజికల్ సేఫ్టీ కోరము. అంటే భయాలు ఉంటాయి కొన్ని, అమ్మాయిని వదిలేస్తే మళ్ళీ రిస్క్ ఉంటుంది, ఛాన్స్, అబ్బాయి అంటే ఎలా అయినా పర్లేదు అని ఒక ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో మన దగ్గర సెక్యూరిటీ కన్సర్న్స్ లేనప్పుడు ఇద్దరిని సమానంగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు అలాగే సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా అవుతాయి, 8 తర్వాత అమ్మాయిలు బయట తిరగకూడదని. తప్పు అది. కాకపోతే అక్కడ మొత్తం క్రైమ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రైమ్ ఏరియా ఉంది, సెక్యూరిటీ లేవు. అలాంటప్పుడు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు నేను ఒక 11 countries కి జాబ్ చేశానండి. ఐ వర్క్ ఇన్ 11 countries. పపు న్యూగినియా అని ఆస్ట్రేలియన్ కాంటినెంట్ ఒక కంట్రీ ఉంది. మాకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ, మీరు ఈవినింగ్ 7 తర్వాత హోటల్ బయటికి వెళ్ళకూడదు. క్రౌన్ ప్లాజా అని 5-star హోటల్, బిగ్ హోటల్ అది. ఓకే, పోర్ట్ మోసబే అని క్యాపిటల్ సిటీ. 2007 అది 2007 సమ్వేర్ జూన్ అనుకుంటున్నాను తెలిసి. ఆ టైంలో $20 కోరము బయటికి వెళ్తే స్ట్రేంజర్స్ కనుకుంటే $20 చంపేస్తారు, షూట్ చేస్తారు, లేకుంటే గొంతు వేసుకేస్తారు, డబ్బులు లాగేసుకుంటారు. అక్కడ $20 కున్న వాల్యూ $10 కూడా ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తారు. సో మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. మేము ఒక ఐటీ కంపెనీలో నేను ఒక ఎగ్జిక్యూటివ్ వెళ్ళాను అక్కడ కన్సల్టెంట్ గా. సో 7 తర్వాత బయటకు వెళ్ళొద్దు, యూ హ్యావ్ టు కన్ఫైన్ విత్ ఇన్ దిస్. ఇక్కడ జెండర్ది ఏం లేదండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ తీయండి, ఇక్కడ సర్వైవల్ ఇన్స్టింక్ట్ సేమ్ థింగ్ అప్లైస్ ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనం ఏంటంటే ఒక జెండర్ కలర్ అద్దడము, ఒక రిలీజియన్, ఒక ఫెయిత్ అవన్నీ అద్దుతుంటాం. బట్ అది పక్కన పెట్టేసి సేఫ్టీ కన్సర్న్స్ లేకుంటే అందరికీ ఇండిపెండెంట్ అండ్ ఫ్రీడమ్ ఉండాలండి. మనం ఆ సేఫ్టీ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో ఉండాలి. పొలిటికల్ ఇంటెన్షన్స్ కావచ్చు, సొసైటల్ గోల్స్ కానీ అవన్నీ పక్కన పెడదాం. దట్స్ అ వెరీ బ్రాడ్ ఏరియా, విల్ నాట్ గెట్ ఇన్ టు. కమింగ్ టు ద రిలేషన్షిప్ ఏంటంటే, రిలేషన్షిప్లో మెన్ అండ్ ఉమెన్ ఆర్ డిఫరెంట్లీ కండిషన్ చిన్నప్పటి నుంచి. ఇంకొకటి ఏంటంటే సెల్ మెమరీ కూడా ఉంటుందండి. అదేంటంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే కొన్ని ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ అనేవి కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అబ్బాయికి అమ్మాయికి స్లైట్ గా అక్కడ నుంచి చేంజెస్ అనేది వస్తుంది. మనం మహాభారతంలో కూడా చూసాము, అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే తన చక్రవ్యూహంలో ఎలా వెళ్ళాలని తెలిసిపోయింది. అండ్ దేర్ ఇస్ అ న్యూరో సైన్స్ బ్యాక్. ఇప్పుడు చూడండి, ఎవరైతే మదర్ కన్సీవింగ్ టైంలో తను పీస్ఫుల్గా, కంఫర్టబుల్గా, మంచి జాలీగా స్పెండ్ చేస్తున్న పిల్లలు మంచి హెల్తీగా పుడతారు. ఎవరైతే స్ట్రెస్ఫుల్గా ఉంటారో, క్రానిక్ స్ట్రెస్లో, యాంగ్జైటీలు ఉన్న వాళ్ళకు పిల్లలకి ADHDలు కావచ్చు, మెంటల్ డిజార్డర్స్, కాగ్నిటివ్గా కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నారు. దిస్ ఈజ్ సైన్స్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిలాసఫీ. ఓకే, ఈవెన్ సైకాలజీ అదే చెప్తుంది, న్యూరో సైన్స్ అదే చెప్తుంది. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్. ఇక్కడ ఏంటంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే పిల్లలు కండిషనింగ్ అనేది అవుతారు. అంటే సాఫ్ట్వేర్ అనేది అక్కడ నుంచే డెవలప్ అవుతుంది. హార్డ్వేర్ అందరికి సమానమే ఉంటుంది, సాఫ్ట్వేర్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు సొంత తోబుట్టులు ఏ మంత్ నుంచి సార్ ఎవరికండి ప్రెగ్నెన్సీ టైం ఏ మంత్ నుంచి? కాగ్నిటివ్ అంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే మెమరీ అనేది ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ నార్మల్ గా 3rd month or 4th month. ఐఎమ్ నాట్ డాక్టర్, బట్ స్పెసిఫిక్ గా అక్కడ నుంచి ఒక బ్రెయిన్ కంప్లీట్ గా ఫామ్ అయ్యాక దెన్ దే విల్ హ్యావ్ దేర్ మెమరీస్. వాళ్ళు అప్పటి నుంచే థింక్ చేయడము, దే స్టార్ట్ రెస్పాండింగ్, అవన్నీ స్టార్ట్ అవుతాయి 4th month మేబీ ఐడియల్ గా. ఇక్కడ ఏంటంటే ఇమోషనల్ రెగ్యులేషన్ ని హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలండి. ఇక్కడ మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇప్పుడు భార్య భర్తలకు కూడా ఇప్పుడు చిన్నపిల్లలదే కాదు, పెద్దగా అయ్యి గ్రోన్ అప్ చైల్డ్ అనమాట, గ్రోన్ అప్ చిల్డ్రన్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 25 సంవత్సరాలు వచ్చినా 30 సంవత్సరాలు వచ్చినా దే క్యారీ దేర్ ఇమోషనల్ ప్యాటర్న్స్. ఎమోషనల్ ప్యాటర్న్స్ ఏంటంటే చిన్నదానికి సెన్సిటివ్గా అలగడము, కోపంగా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడము. వాళ్ళకి ఏంటంటే ఆ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు,
అంటే హెల్తీ గానా అన్హెల్తీ గానా న్యూట్రల్ గానా సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంతకుముందు అన్నాము మనము ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కొంచెం ఇటాట్ ఉండొచ్చు. ఇంట్రోవర్ట్స్ అండ్ అవుట్రోవర్ట్స్ ఖచ్చితంగా ఇద్దరికి కూడా మంచి లక్షణాలే. ఇంట్రోవర్ట్ లక్షణమైన చెడు కాదు. ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ బాగా క్రియేటివ్ ఉంటారు, బాగా ఓకే దే ఆర్ లైక్ ఎ సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్ క్రియేటివ్ ఉంటారు. అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. దే ఆర్ లైక్ మోర్ మైక్రో లెవెల్ ఆఫ్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎక్స్ట్రోవర్ట్స్ ఏంటంటే దే ఆర్ మోర్ సోషల్ అండ్ బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళకు డీటెయిల్ గా స్పెసిఫిక్ వెళ్ళరు వాళ్ళకు. అంటే దే డోంట్ డూ సెల్ఫ్ రిఫ్లెక్షన్, అంత డీప్ వెళ్ళరు. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే తన ఇంట్రోవర్ట్ తన ఎక్స్ట్రోవర్ట్ అని ట్యాగ్ ఇచ్చుకుంటారు ఈజీగా. 100% ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ ఎవరు ఉండరండి. రెండు మిక్సింగ్ గానే ఉంటుంది. ఒక డామినెంట్ గా ఉంటుంది. ఓకే ప్రీడామినెంట్ గా ఒకటి మనకు పైన కనపడుతుంది, బట్ ఇంటర్నల్ గా దే ఆర్ ఇంట్రోవర్ట్స్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్. ఒక సందర్భంలో ఇంట్రోవర్ట్ ఉంటారు, ఒక సందర్భంలో ఎక్స్ట్రోవర్ట్. ఏదైతే డామినేటివ్ ఉంటే రెండు చేతులు పనిచేస్తాయి కానీ ఈ లెఫ్ట్ హ్యాండ్ తో కూడా రాయొచ్చు కానీ ఎక్కువ రాయలేం, ప్రాక్టీస్ చేసి వస్తుంది. రైట్ హ్యాండ్ ఈస్ మోర్ కంఫర్టబుల్. సో అలాగా మెన్ అండ్ ఉమెన్ కూడా అందరికి ఎమోషన్స్ ఉంటాయి, ఇద్దరికి ఎమోషన్స్ ఉంటాయి. హౌ యు ఎక్స్ప్రెస్ కండిషనింగ్ బాగున్నప్పుడు. ఇప్పుడు యువతకి అండ్ మోడర్న్ కపుల్స్ కి కావాల్సింది ప్రతి ఒక్కరికి అండి, చిన్న అంటే ఇన్ఫాంట్ నుంచి ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఇమోషనల్ రెగ్యులేషన్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్. బికాస్ మెంటల్ పాండమిక్ అనేది స్టార్ట్ అయింది. అంటే తెలియకుండానే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. గతం గురించి ఉన్న పాత జ్ఞాపకాలు, అన్డిజైర్డ్ అవుట్కమ్స్, ఫెయిల్యూర్స్ కావచ్చు, ఎవరితో ఏదైనా గ్రడ్జెస్ కావచ్చు, రిలేషన్షిప్ ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటివన్నిటిని వాళ్ళు మోస్తుంటారు, ఎమోషనల్ బ్యాగేజ్ మోస్తుంటారు. దట్ క్యారీస్ ద స్ట్రెస్. బై ప్రోడక్ట్ ఏంటంటే స్ట్రెస్. అది గుర్తు రాగానే బాడీలో న్యూరోకెమికల్స్, ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయండి. వదిలేయమంటారు గతం. గతాన్ని వదిలేయాలండి. మరి గతం నుంచి లెసన్స్ నేర్చుకోవాలి, బట్ వీ షుడ్ నాట్ గివ్ ద మీనింగ్. సఫరింగ్, విక్టిమ్హుడ్ అనే భావనలో ఉండకూడదు, ఒక విక్టిమ్ భావనలో ఉండకూడదు. గతాన్ని మనం మర్చిపోకూడదు, ఖచ్చితంగా మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. బట్ ఏది గుర్తుపెట్టుకోవాలి, దాని మీనింగ్ ఏంటనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హౌ యూ రీఫ్రేమ్ ఇట్. ఒకప్పుడు నేను బాగా మోసపోయాను, నన్ను మోసం చేశాడు, నా లైఫ్ అయిపోయింది ఈయన వల్లనే, కక్ష, హేట్రెడ్నెస్, ప్రతీకారం ఆ దేశంలో ఉండకూడదు. నేను ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాను అక్కడ నుంచి, ఐ విల్ మూవ్ ఆన్ అంతే. అంటే బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు ఆర్ కరెంట్లీ. ఒక లెసన్ వచ్చింది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నుంచి ఐ విల్ బికమ్ ఏ బెటర్ వర్షన్. మళ్ళీ అలా చేయను. ఒక పాఠాన్ని తీసుకొని తర్వాత ఆ వ్యక్తిని కూడా మనస్ఫూర్తిగా క్షమించాలండి. యాజ్ అ కోచ్ గా నేను చెప్తాను, తన ముందెళ్ళి క్షమించకుండా మీ మనసులో తనను క్షమించాలి. ఎంత మోసం చేసిన వాళ్ళనైనా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించకుంటే వాళ్ళు గుర్తొచ్చేప్పుడల్లా ఆ పెయిన్ అని డబుల్ అవుతుంది, మ్యాగ్నిఫై అవుతుంది. సో ఫర్గివింగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీలుంటే ఫేస్ టు ఫేస్ క్షమించండి, టర్మ్స్ బాగా అవుతాయి. లేదు చేయకూడని నేరం చేశాడు, చాలా పెద్ద డ్యామేజ్, వాళ్ళని ఫేస్ టు ఫేస్ క్షమించకుండా ప్రత్యక్షంగా మనసులో మాత్రం క్షమించుకొని దాన్ని తగ్గించుకోవాలి బ్యాగేజ్. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అది మనకు మంచిది. ఎందుకంటే మన హెల్త్ భావోద్వేగంగా అంటే న్యూరోకెమికల్స్ అండి, బాడీలో తెలియకుండానే కార్టిసాల్ లెవెల్స్, స్ట్రెస్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతుంటాయి. క్షమించినప్పుడు తేలిక అయిపోతాయి. మన ఫోకస్, ఏకాగ్రత, హెల్త్ ఫిజియలాజికల్ గా కొంచెం మనం బెటర్గా ఉంటాం, మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఒకదానికొకటి అని ముడిపడి ఉంటుంది. మన ఫోకస్ కెరీర్ మీద పెట్టవచ్చు, ఫోకస్ పేరెంటింగ్, సెల్ఫ్ కేర్, హెల్త్ మీద, అన్నిటి మీద కొంచెం మనకు టైం అండ్ క్లారిటీ ఉంటుంది. లేదంటే విల్ గెట్ స్టక్ దేర్. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అండి, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. దే షుడ్ ఐడెంటిఫై నాకు వచ్చే ఎమోషన్స్ ఏంటి, ఇమోషనల్ ఎంప్టీనెస్ ఉండకుండా. అంత పాజ్ ఇచ్చుకోగలమా సార్ మనము ఆ సైకిల్లో ఉన్నప్పుడు? ఇప్పుడు నేనే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా, నేనే స్ట్రెస్ లో ఉన్నా, లేకపోతే నేను అనుకున్నది ఏదో నాకు కాలేదు, నేను ఆ బాధలో ఉన్నా, అంత పాజ్ ఇచ్చి నేను ఎట్లా ఆలోచిస్తున్నా అనేది నన్ను నేను రీసైకిల్ చేసుకునే అంత పాజ్ ఇచ్చుకోవడం సాధ్యమా? అంత పాజ్ ఉంటుంది మనకు గంటలు రోజులు పడవండి. జస్ట్ ఈవెన్ లైక్ 30 seconds. ఈవెన్ యాక్చువల్లీ సైకాలజీ ఒక చెప్తుందండి, స్టడీ ఏం చెప్తుంది అంటే, డీప్ స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఒక మనిషికి అతి ఆవేశం వచ్చినప్పుడు, బాగా కోపం వచ్చేటప్పుడు 90 seconds గ్యాప్ ఉంటుంది మైండ్కి అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడానికి. అంటే ప్రాసెస్ చేస్తాడు, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలా, ఏంటి అది అని చెప్పేసి 90 seconds టైం ఉంటుంది. ఆ 90 seconds ని మనం ఉపయోగించుకోవాలి, రీఫ్రేమింగ్ చేసుకోవాలి. అక్కడ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలండి, కోపాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి, బట్ హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి. కోపం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఎందుకు వస్తుంది తెలుసుకోవాలండి మనం. ఎందుకు వస్తుంది కోపము? నాకు నచ్చినట్టు ఎదుటి వాళ్ళు బిహేవ్ చేయనందుకు, నాకు అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు, నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు,